క్యారెట్ కాజు రైస్. బ్యాచిలర్స్ అయినా భోజన ప్రియులైనా బాక్స్ కట్టుకెళ్లాలంటే బాధపడిపోతారు. ఎందుకంటే భారీ సమయం ఏం పట్టదు కానీ బాండి కడిగినంత ఈజీగా భోజనం సిద్ధం చేసేద్దారండి. ముందుగా మిక్సీ జార్ లో 10 జీడిపప్పులు, అర చెంచా ధనియాలు, అర చెంచా జీలకర్ర కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఒక పాన్ లో 2 చెంచాలు నెయ్యి గానీ నూనె గానీ వేసుకుని 5 జీడిపప్పులు వేసుకుని 2 నిమిషాలు దోరగా వేపేసుకున్నాక కొంచెం ఉప్పు కారం జల్లేసుకుని అలా కుదిపేసి తీసి పక్కన పెట్టేసుకోండి. అందులోనే పలావ్ సామాన్లతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చసను పోగొట్టేసుకున్నాక అరకప్పు క్యారెట్ తురుము, కరేపాకు, పచ్చిమిర్చి వేసుకుని 2 నిమిషాల పాటు వేపేసుకుని కొంచెం ఉప్పు, కారం, గరం మసాలా, మిక్సీ పట్టుకున్న మసాలా కూడా వేసేసుకుని అర నిమిషం పాటు వేపేసుకున్నాక 2 కప్పుల ఉడకబెట్టి చల్లార్చిన అన్నంతో పాటు ఏపి పెట్టుకున్న జీడిపప్పులను కూడా వేసేసుకుని మీడియం ఫ్లేమ్ లో 3-4 నిమిషాల పాటు పొగలొచ్చేంత వరకు వేపేసుకున్నాక ఆఖరి కొంచెం కొత్తిమీర జల్లుకుని వేడివేడిగా ఉన్నప్పుడే స్పూన్ తో తీసుకుని తింటే ఉంటదండి. రాళ్లతో కట్టిన రూమ్ కాస్త రత్నాలమయమైనట్టు ఉంటదండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగి